భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. మహదేవ శివుడిని లింగాకారంలో ఎందుకు పూజిస్తారు అన్న ప్రశ్నకు నందీశ్వరుల వారు ఇచ్చిన సమాధానం. ఒకసారి బ్రహ్మర్షి సనత్ కుమార్ల వారి నందీశ్వరుడికి చిన్న సంభాషణ జరుగుతుంది. ఆ సందర్భంలో బ్రహ్మర్షి శివదేవుని లింగాకారంలో ఎందుకు పూజిస్తారని అడిగినప్పుడు నందీశ్వరుడు ఇలా జవాబు చెప్తాడు. శివుడు నిరాకారుడు, విశ్వశక్తి. ఒకసారి బ్రహ్మ విష్ణువులకి ఆ శక్తి జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చింది. నిజానికి శక్తికి రూపం ఉండదు, కానీ సాధారణ సాధకుడిని రూపం లేని విశ్వశక్తి మీద ధ్యానం చేయమనటం కష్టం. కాబట్టి ఆ విశ్వ చైతన్యానికి ఒక గుండని ఆకారంలో ఆ శక్తిని చూపించి ఆరాధన ధ్యానం చేయమన్నారు గురువులు. ఈ విధంగా లింగాకారం అనేది ప్రపంచానికి పరిచయం అయింది. అంటే జ్యోతిర్లింగ రూపం నుంచి లింగాకారం వచ్చిందని చెప్పొచ్చు. లింగార్చన ఎవరైనా చేయవచ్చు అని శివపురాణం స్పష్టంగా చెప్తుంది. ఈ శ్లోకాలలో చాలా స్పష్టంగా ఉంది ఆ విషయం. ఎవరు శివలింగాన్ని ఆరాధన చేయాలన్నా వారు వారి వంశ ఆచారాల ప్రకారం, వారి వర్ణ ఆచారాల ప్రకారం అర్చన చేయాలి. ఉదాహరణకి వైదిక బ్రాహ్మణులు, అధికారం ఉన్నవారు వైదిక మంత్రాలతో శివలింగార్చన చేయాలి. ఏ అధికారం లేని పామర్లు శివ అంటూ శుద్ధ జలాన్ని శివలింగం మీద భక్తితో పోస్తూ పూజించాలి. మహదేవ శివుని సందేశంలో సారాంశం భక్తితో ఎవరు ఎలా పూజించినా ఆ పూజల్ని స్వీకరించి వారికి తగిన ఫలితాలను ప్రసాదించుతాను అని. పురాణాలలో ఋషుల వివరణ సారాంశం ఇది. మహదేవ శివుని ఆశీస్సులు, రక్షణ సదా మనందరికీ ఉండునుగాక. ఓం నమః శివాయ.